ప్రియమైన సహోదరి సోదరా, దేవుడు తన పరిశుద్ధమైన కన్నాను బట్టి నా కృపా ప్రేమ కనుకను బట్టి ఈ రాత్రితో మనం కాపాడి ఈ ఉదయ కాలంలో తన పరిశుద్ధంగా మనం కలుసుకోవడం కోసం సర్వోన్నతమైన దేవుడు తన కృప మనకు కలిసి తన పరిశుద్ధ సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నవాడు. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ కృపా ప్రేమ కనుతో మమ్మల్ని క్షేమంగా కాపాడి ఇగో తండ్రి నీ పరిశుద్ధ నాటి సంబంధం కుటుంబంగా మేము కూడుకోవటం మాకు అనుగ్రహించిన ఈ మహాకృపను బట్టి నీ పాదాలకు ఆచరిస్తాం. మీ కనుక మీకట మాత్రం మీరు భయం పొందమని ఈ వాక్యంతో పాటు మమ్మల్ని బలపరచని యేసుక్రీస్తు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరా, దేవుని మాట గొప్పది, దేవుని వాక్కు గొప్పది. దేవుని యందు మన హృదయం ప్రభుకి అంగీకరణగా నిలిచి ఉండటం వల్ల దేవుని ఆత్మ సంతోషిస్తుంది. దేవుడు మనపై తను చూపిన ప్రేమ గొప్పది. ప్రేమ దేవుడారు ఉదయ కాలంలో ఆశతో తన సన్నిధిలో లేచి పరిశుద్ధ వాక్యం ద్వారా మనం కలుసుకొని ఆశపడేవారు, దేవుని ఆత్మ సర్వించే మాట ఎందు లక్ష్యం ఉంచుతూ ఎదురు చూస్తున్నవారు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నవాడు, ఆయన పక్షపాతి కాదు. ఆయన ప్రజల కోసం ఆయన ఎదురు చూస్తున్న దేవుడు, ఆయన ప్రజలందు ఆయన ఆశపడే దేవుడు. ఈ సమయం దేవుని యొక్క నామను బట్టి ఆశతో తన మాట కోసం కనిపెట్టుకొని మాట కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆయన మనకు కలుగజేసే కార్యం. కీర్తన గ్రంథం 149, కీర్తన గ్రంథం 149 4వ వచనం చూస్తున్నప్పుడు పరిశుద్ధ వాక్య దశ వస్తుంది. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. సహోదరి సహోదరం, తన ప్రజల యందు ఎవరైతే దేవుని యొక్క మాట యందు ఆశపడుతున్నారో, ఈ ఉదయ కాలంలో దేవుని మాట కోసం కనిపెట్టుకుంటున్నారో, దేవుని యొక్క వాక్కు కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఆయన యందు ఆశపడేవారు, ఆయన ప్రేమించేవారు, అంటే తన ప్రజలుగా తన ఆజ్ఞను గైకొన్న వారు తన ప్రజలై ఉన్నారు. తన ప్రజలను దేవుడు చూస్తున్నవాడు, తన ప్రజలను తన కటాక్షించినవాడు. ఆయన పరిశుద్ధమైన నామను బట్టి దేవుడు సర్వేశ్వర మాట మనం చూస్తున్నాం. దేవుడు ఆయన సర్వించే మాటను బట్టి చూస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధమైన సన్నిధుల విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆలోచించండి. నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు, నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరా, ఉదయ కాలంలో మీ శరీర బలహీనతను బట్టి, మీ పరిస్థితిని బట్టి, మీ యొక్క అవయవులు లేక మరి వ్యాధి బాధను బట్టి కృంగిపోతున్న వారు కానీ, అలసిపోతున్న వారు కానీ, బాధపడుతున్న వారు మరి ఎవరైనా కావచ్చు. ప్రభు మాట చదివిస్తుంది. ప్రభు నామము ఘనమైన నామం, ఆయన పరిశుద్ధమైన నామము మహిమకరమైన నామం. ఆయన భక్తులు ఘనత నుండి ప్రాశ్చితులుగాక వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురు. కనుక ఆయనందు ఆయన ప్రజలుగాను, ఆయన భక్తులుగాను, ఆయన పరిశుద్ధమైన మాట యందు లక్ష్యం ఉంచి దేవుని మాటపై ఆధారపడేవారు. దేవుడు వారి యందు వారిపై తన కటాక్షించి వారు రక్షిస్తాడు. కనుక ఏ విషయంలో రక్షిస్తున్నాడు అని చూస్తే, వారికున్న సమస్త బాధ నుంచి, వారు మొట్టమొదటగా వారు వేధించే లోకమైన పాపం నుంచి, లేక వారి కుటుంబ సమస్య నుంచి,
వారి శరీర బలహీనత నుంచి, వారి యొక్క ఆర్థిక విధానం నుంచి, వారికున్న ప్రతి బాధ నుంచి కూడా తన ప్రజలను ఆయన విడిపించి, వారు తన పరిశుద్ధమైన నామము ఘనమైన నామం కనుక ఆ నామందు లక్ష్యం ఉంచే ప్రతి వారిపై తన కృప నుంచి ఆయన విమోచించేవాడు. వాక్కు నమ్మితే ఈ ఉదయకాలంలో మన ఇంటికి వచ్చి దేవుడు మాట్లాడేది, నీకు నాకు మనకి రక్షణ కలగజేయాలని, ఆయన ప్రజలైన వారిని విమోచించాలంటే ప్రతి వారు ఆయన ప్రజలమే. ఎవరైతే అంగీకరిస్తున్నారో వారు ఇంకా తనకు భక్తులుగా అంటే తన పరిశుద్ధనమును గణపరుస్తున్నారు. వారు పడకల మీద ఆనందించేందుకు కారణం ఏంటంటే వారికి శుభవర్తమాన్ని బట్టి, దేవుడిచ్చే వాగ్దానాన్ని బట్టి, దేవుడి చరిస్తున్న మాటలను బట్టి, దేవుని యొక్క మాటల యొక్క శక్తిని బట్టి, దేవుని యొక్క ప్రభావాన్ని బట్టి, దేవుని వాక్కు వారు అంతరంతరం ప్రవేశించిన విధానాన్ని బట్టి, దేవుని యందు వారుకున్న నమ్మకమును, వారుకున్న యథార్థతను, వారుకున్న విశ్వాసమును, వారుకున్న దేవుని వెడల వారికున్న మరి ఆకర్షణీయమైన ఆసక్తిని బట్టి చూసినప్పుడు దేవుడు వారిని సంతోషపరిచేవాడు. చాలామంది పడకల మీద లెగలేని స్థితిలో శరీర అవయవుల బలహీనతను బట్టి, వారి శరీరంలో ఒక రోగ విధానం అంటే ఆ వ్యాధులు బట్టి, ఆయా పరిస్థితులు బట్టి చూసినప్పుడు చాలామంది బాధతో ఉంటుంటారు. ప్రేమ బిడ్డలారా, ఈరోజు మనకొచ్చిన సమస్య రకం ఉన్న పరిస్థితిని ఏదైనా కావచ్చు, దేవుడైతే విమోచించేవాడు, కరుణించేవాడు. ఎందుకంటే తన ప్రజలను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే తన కృపను బట్టి చూస్తున్నప్పుడు దేవుని ఆకృతి వస్తుంది. యెషయా గ్రంథంలో 19వ అధ్యాయం చూసినప్పుడు దేవుని ఆకృతి వస్తుంది. యెషయా గ్రంథము 19 చూస్తే దేవుడు భేదము లేనివాడు. 19:25 చూస్తున్నప్పుడు 25వ వచనం చూస్తే, సైన్యములకు అధిపతిగా యెహోవా, నా జనమైన ఐగుప్తులారా, నా జనము ఇక్కడ అన్నాడు కదా, యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. నా జనమైన ఐగుప్తులారా, నా చేతుల పని అయిన అశ్షూరులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలులారా, మీరు ఆశీర్వదింపబడతారని చెప్పి వారిని ఆశీర్వదించాను. అమేన్, అమేన్. దేవుని బిడ్డలారా, ప్రతి మనిషిని ఆశీర్వదించక ఇష్టపడుతున్నవాడు. అందుకని ఆయన ప్రజలుగా మార్చబడ్డప్పుడు, ఆయన జన్మగా మార్చబడ్డప్పుడు, అంటే ఆయనందు భక్తి గలవారు లేక ఆయన ప్రజగా మార్చబడే ప్రతి ఆయనకు ఆజ్ఞను గైకొనెవరు అని జనమై ఉన్నారు. అందుకని నా జనమే ఐగుప్తులారా, ఐగుప్తు అనేది మరి చూసినప్పుడు దేవుడు ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు. నా జనమ ఐగుప్తులారా, అశ్షూరులారా, ఇశ్రాయేలుక స్వాస్థ్యమా లేక దేవుని యొక్క బిడ్డలారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలులారా, మీరు ఆశీర్వింపబడదురు. ఈ ఉదయకాలంలో నేను ఆశీర్వించడం కోసం ఎందుకు ఆశీర్విస్తాడు దేవుడు? ఎందుకు ఆశీర్వాదం ఇష్టపడుతున్నాడు? ఈరోజు నీ కుటుంబ యొక్క స్థితిని విడిపించడానికి ఆయనకు ఇష్టమైన వాడు. ప్రతి దినం కూడా తన ప్రజలకు విడుదల కలిగించాలని, తన కొరకు కనిపెట్టుకున్న వారిల్ల న్యాయం చేయాలని, తన యందు ఆశపడుతున్న వారిల్ల కృప చూపాలని, తన కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారిని ఆనందంతో ఉంచాలని ఆశపడే దేవుడు. ఆయన ఆశపడుతున్నాడు. మనం ఎప్పుడైతే ప్రభు మాటకు లోబడుతున్నామో ఆయన విషయంలో మన దీవించక ఇష్టపడుతున్నవాడు. ఈ ఉదయ కాలంలో పరిశుద్ధ వాక్యం విన్న వాళ్ళారా, ఈరోజు ఏంటి అని ఆలోచిస్తున్న వాళ్ళారా, లేక నేను ఫలానిగా అనుకున్న వాళ్ళారా, లోకరీతిలో ఒకవేళ మేము ఫలాని వాడం కదా, దేవుడు మేము దేవుడు వారం కాదుగా అనుకునే వాళ్ళారా, ఆయన తట్టు తిరిగితే, ఆయన ఎందుకు తిరిగితే మంచుల మీద సంతోషించడానికి ఆయన కృపను కలగజేసేవాడు, ఆయన కరుణించేవాడు, ఆయన దీవించేవాడు, ఆయన స్వాస్థ్యంగా మార్చుకునేవాడు, ఆయన స్వాస్థ్యాన్ని విడిచిపెట్టేవాడు కాదు. మనమందరూ కూడా దేవుని స్వాస్థ్యంగా ఉండాలని, సొత్తుగా కుమారులుగా ఉండాలని, ఆయన ప్రజలుగా నిలిచి ఉండాలని ఈ ఉదయకాలంలో దేవుడు చదివించే మాట. ఈరోజు ఆయన ప్రజగా నువ్వు మార్చుకోవటానికి ఇష్టపడితే ఈ సమయమందు నీ గ్రామంలో, ఈ సమయమందు నీ పట్టణంలో, ఈ సమయంలో నీ గృహంలో, ఈ సమయమందు దేవుని ఆత్మ నా ప్రజలారని పిలుస్తున్నాడు.
ప్రతి మానవుడు దేవుని యొక్క స్వరూపణ చేయబడే ప్రతి కూడా ఆయన ప్రజలై ఉన్నారు. ప్రతి మనిషి తన పరిశుద్ధన ప్రజలుగా ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము నమ్మిన వారు, దేవుని మాటకు లోబడ్డవారు, దేవుని వాక్కును అంగీకరించిన వారు, దేవుని మాట ఆధారపడేవారు, వారి బిడ్డను చూపుతున్న ప్రేమ, వారి నుంచిన కృప, జీవంగాల దేవుడు తన పరిశుద్ధ నామను బట్టి కరుణించి, తన శ్రేష్టమైన నామను బట్టి కరుణిస్తున్న దేవుడు. ఆలోచించండి, ప్రభు యొక్క మాటను బట్టి, ప్రభు యొక్క వాక్కును బట్టి వారికి కావాల్సిన సమాధానం కలగజేయడం కోసం ఆయన ప్రజల వల్ల చూపుతున్న ప్రేమ, వారిని బలపరిచి తన పరిశుద్ధులంటూ వారిని ఆశ్రయించడం కోసం ఈరోజు నీ గృహానికి వచ్చిన దేవుడు. సిద్ధపడితే నిన్ను ఆశ్రయించేవాడు. అందుకే ప్రభు నామను బట్టి కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు 29:11 చెప్తున్నాడు, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించేవాడు. యెహోవా తన ప్రజలకు బలమునిచ్చేవాడు. బలహీనంగా ఉన్నవారులారా, పడకల మీద బలహీనంగా ఉన్నవారులారా, రెండు విషయాలు ఉన్నది: శరీర బలము, ఆత్మ బలము. మనసు కృంగిపోకుండా, హృదయం కృంగిపోకుండా, మనసు అలసిపోకుండా దేవుడు తన పరిశుద్ధ నుండి నీ సమస్యను పరిష్కరించి, ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు, తన సమస్తం సాధ్యం కనుక నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సమయము దేవుని యొక్క మాట, దేవుని వాక్కు గొప్పది, ఆయన సన్నిధి గొప్పది, ఆయన ఉద్దేశం గొప్పది. దేవుడు ఎందుకు ఈ ఉదయకాలం నీ దగ్గరకు వచ్చి, నీ ఇంటికి వచ్చి మాట్లాడుతానంటే, బలహీన ఆలోచనలతో కృంగిపోయి కూర్చున్న నీవు, నిద్ర ఆగారం లేకుండా నీ సమస్య కోసం అలసిపోతున్న నీవు, మీరు చెప్పుకోలేని స్థితిలో మనసులో అలసిపోయిన మీరు, భర్తకు చెప్పుకోలేక, భార్యకు చెప్పుకోలేక, పిల్లల విషయంలో అలసిపోయిన వారు, ఒకరికొకరు పంచుకున్న విషయంలో అలసిపోయిన వారు, ఈరోజు తన ప్రజగా నువ్వు ఉన్నప్పుడు, ఈరోజు తన బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు, ఈరోజు తన నామను అంగీకరిస్తున్నప్పుడు, ఈరోజు దేవుని తోటి తిరుగుతున్నప్పుడు ఆయన విడిచిపెట్టాడు. అందుకే తన ప్రజలకు ఆయన బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వదించను. మరోసారి దేవుడు చదివిస్తున్న మాట, ఆశీర్వాదం కలగజేసే దేవుడు. ఆయన ఆశీర్వదించడం కోసం ఇష్టపడుతున్న తండ్రి. ఈ సమయం ఆలోచించండి, దేవుడిని ఆశీర్వించడం కోసం, నీ ఆర్థిక విధానం నుంచి ఆశీర్వించడం కోసం, కృంగిపోత నేను లేవనెత్తడం కోసం, నీ హృదయమును ఆనందింపజేయటం కోసం ఇష్టపడుతున్న వాడు. అందుకని యెహోవా తన ప్రజలకు ప్రీతి గలవాడు. యెహోవా తన ప్రజలకు ఇష్టమైన వాడు. అందుకే మనం ఆయనకి ఇష్టమైన వారుగా ఉండాలని ఆయన కోరుకున్నవాడు. కీర్తన 147 కీర్తన చూస్తున్నప్పుడు 11 చెప్తాడు. 147:11 తన యందు భయభక్తులుగా వారి యందు తన కృప కొరకు కనిపెట్టుకోరు యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయనందు భయమును భక్తియు కలిగి, దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు, ఆయన కొరకు మనం ఎదురు చూస్తున్నప్పుడు, ఆయన మాట కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఆయన ఆనందించేవాడు. దేవుడు ఆనందించేవాడు. ఈ ఉదయకాలం ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకుంటే, ఆశపడితే, ప్రభు మాట కోసం ఆశపడితే తప్పకుండా నిన్ను ప్రేమిస్తున్న దేవుడా, నిన్ను కనికరిస్తున్న దేవుడు,
ఆయన కొరకు కనిపెట్టుకోరు, ఆయన ఆనందిస్తున్నాడు. ఎందుకు ఆనందిస్తున్నాడు? సహాయం చేయడం కోసం, కనికరించడం కోసం, నీకు శక్తినివ్వడం కోసం, నీ దేహాన్ని స్వస్థకర చేయడం కోసం, నీ కుటుంబంలో దారిద్ర్యం తొలగించడం కోసం, మీరు చేస్తున్న పనులు సఫలం చేయడం కోసం, మీరు తలపెట్టుకున్న కార్యములు ఆయన పరిశుద్ధ నామమును ఆశ్రయించడం కోసం. నా ప్రియ సహోదరి సహోదరా, అందుకనే ప్రభు మాటను మన గైకొనటం వలన యువతి కాలంలో దేవునికి సహాయం చేయడం కొన్నాడు. ఆనందిస్తున్నాడు. ఆయన ఆనందిస్తున్న దేవుడు. ఆయన కోసం ఆయన యందు భక్తి కలిగి ఉంటే, ఆయన ఆజ్ఞకు లోబడితే, చాలామందికి వాక్యం తెలుసు, భక్తి తెలియదు. చాలామంది దేవునికి భయపడటం తెలుసు, క్రమం తెలియదు. ఈరోజు ప్రభునందు భయం భక్తి కలిగి ఉన్నప్పుడు ఆనందించి ఈ ఉదయకాలంలో ఈరోజు నీకు ఏది కావాలో అది దేవుడు సిద్ధపరిచేవాడు. నువ్వు ఆయనపై ఆధారపడితే నీ నడకందు నీ పడకందు నిరుస్తున్న దేవుడు, చూస్తున్న దేవుడు. నా ప్రియ సహోదరి సహోదర, అందుకని మొదటి పేతురు పత్రిక దేవుని పరిశుద్ధ ఒక 2:9-10 కూడా దేవుని వాక్యం చూస్తున్నప్పుడు, అయితే మీరు చీకటి నుండి తన ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన గుణాతిశయములను ఏర్పడబడిన వంశమును, రాజులని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, మేము దేవుని సొత్తైన ప్రజలము. ఈ సత్యం నువ్వు గ్రహిస్తే, దేవుని సొత్తు అనే విషయాన్ని తెలుసుకుంటే, 10వ విషయం చెప్తున్నాడు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలై ఉన్న విషయం గ్రహిస్తే నీ ఆశను తీర్చేవాడు ఉదయ కాలంలో. నేను దేవుని ప్రజలు, దేవుడు నన్ను వేరుపరుచుకున్నాడు, దేవుని సొత్తు కనుక ఈరోజు ఈ చెడ్డ పని చేయకూడదు, ఈరోజు ఈ చెడ్డ స్నేహం చేయకూడదు, ఈ చెడ్డ ఆలోచన ఆలోచించకూడదు. ఎప్పుడైతే తలపెట్టుకొని ప్రభుపై ఆధారపడుతున్నారో, పరిశుద్ధ పదం తట్టి తిరిగినప్పుడు ఆయన తప్పక నిన్ను ఆశ్రయించేవాడు, నీకు ఆయన సహాయం చేయటకున్నాడు. దేవుని ప్రజగా ఉండకు ఇష్టపడుతున్నావా? అందుకని అడగదా, ప్రభు యొక్క పరిశుద్ధ నామను బట్టి చూస్తున్నప్పుడు దీని బిడ్డలం, యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. ఒకవేళ నువ్వు ఆయన ప్రజగా మార్చబడితే నీ యందు ప్రేమ గలవాడు, నీకు సహాయం చేసేవాడు, నీ కోరిక తీర్చేవాడు, నీ ఉద్దేశం సఫలం చేసేవాడు. కొందరు దేవుని వాక్యాన్ని నమ్మరు, నమ్మితే దేవుడిని తప్పక నీ కార్యం చేసేవాడు. ఆయన నమ్మిన ప్రతి వారిని కూడా ఆయన సహాయం చేయటకు నమ్ముట నీ వల్లతే నమ్మరు సమస్తం సాధ్యమని యేసయ్య చెప్పాడు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తుకు మన ప్రీతిగా ఉండేటప్పుడు ఆయన మన కార్యం చేసేవాడు. ఆయన మన యందు ప్రేమ కలిగి ఉన్నాడు, ఆయన మన యందు ఆనందిస్తున్నాడు. ఎంత గొప్ప కృప! ఆయన నీ యొద్దకు వచ్చి ఈ మంచి మాటను, వాగ్దానమును, ఈ దిన వాగ్దానముతో నీ దగ్గరకు వచ్చాడు. నేను రక్షించుటకును, నీ భర్తను రక్షించుటకును, నీ పిల్లలు రక్షించుటకును, నీకు ఆరోగ్యం ఇవ్వటకును, నిన్ను ఆశ్రయించుటకును, నీ అవసరం తీర్చుటకును, నీ ఉద్దేశం నెరవేర్చుటకును, నీ సమస్యను పరిష్కరించుటకును, మంచం మీద పండుకొని లెగలేని నీకు ఆనందకరం చేయటం కోసం ఆయన యొద్దకు వచ్చాడు. వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరా, ఆయన వాక్యాన్ని నీ అంతరాత్మలో చేర్చుకో. యేసయ్య నీ దగ్గరకు వచ్చాడని తెలుసుకో. యేసయ్య నీ దగ్గరకు వచ్చేవాడు, నేను పిలుస్తున్నవాడు. అందుకు ఆయన ప్రియమైన పిల్లలుగా ఉండాలని చదివిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక మనం చూసినప్పుడు 5వ అధ్యాయం మొదటి వచనం కూడా చెప్తున్నాడు ఒక చక్కని మాట. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనిడి. ఈరోజు ఎవరి పోలి నడుచుకుంటావు? ఈరోజు ఎవరిపై ఆధారపడతారు? ఎవరైనా కావచ్చు. యెహోవా తన ప్రజలకు ప్రీతి గలవాడు. ఆయన పోలి ఎవరైతే నడుచుకుంటున్నారో వారికి ప్రీతి గలవాడు. దేవుని పోలి నడుచుకోవడానికి ఇష్టపడుతున్నారా? దేవుని మాటపై ఆధారపడక యమనస్తులారా, దేవుని యొక్క మాట ప్రజలతో ఉండే కోసం, ప్రజల్లో
ఆయన పోలి నడుచుకుంటావా? ఆయన పనిమిత్తం నడుచుకుంటే ఈరోజు నీకు బలమునివ్వటకు ఇష్టపడుతున్నవాడు, శక్తినివ్వటకు ఇష్టపడుతున్నాడు. మోకరించి ప్రభు సన్నిధిలో మోకరించి తన ఉన్నతమైన నామము, ఘనమైన నామం, మహిమకరమైన నామం. నా సహోదరి సహోదర, ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వోన్నతమైన దేవుడు. మోకరించిన ప్రేమైన తల్లులారా, మోకరించలేక మంచం మీద కూర్చున్న వాళ్ళారా, చైర్లో కూర్చున్న వాళ్ళారా, ఈ స్వరం వింటూ దేవుడు మాట్లాడుతున్న విషయాన్ని లక్ష్య పెట్టేవాళ్ళారా, అశూరులారా, ఐగుప్తులారా, అంటే దేవుని వెరగనవారమని మేము దేవుడు నమ్ముకోలేదు అనుకునే వాళ్ళారా, మనమందరం ఆయన ప్రజలం. క్రీస్తు యేసు దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళారా, యేసుక్రీస్తు నామములో ఈరోజు నీ కుటుంబానికి వచ్చినవాడు. దేవుడు మనుషుల స్వరూపంలో, ఆయన స్వరూపంలో మనిషిని చేసి ఆయన పరిశుద్ధమైన బాహు చాచినవాడు. అంతరాత్మలో ప్రతి దోషమును విడిచిపెట్టి రక్షణ ఆయన నామను బట్టి నడుచుకోవటానికి ఇష్టపడుతున్నావా? ఆయనతోటకి ఉదయకాలు ఇష్టపడుతున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్రయించేవాడు, దీవించేవాడు, కనికరించడు. ప్రార్థన చేద్దాం. నీ హృదయంలో తలపోసుకొని బలము లేదా? మనసు అలిసిపోయినదా? కుటుంబంలో రోదనతోనే ఉన్నావా? రుణబాధ విధానాలతో ఉన్నారా? నా సహోదరి సహోదరా, చెప్పుకోలే స్థితిలో కుంగిపోతున్న తల్లులు, నీ అంతరాత్మ అనేది అలసిపోయి నువ్వు చేసిన ఆజ్ఞానకరమైన ప్రయాణమును ఈరోజు నువ్వు కనీసం నీ భార్య దగ్గర కూడా జవాబు చెప్పుకునే స్థితిలో, జవాబు చెప్పని స్థితిలో ఉన్నవారు, భర్తకు జవాబు చెప్పలేని వారు ఉన్నారు. ఇవన్నీ కూడా మనం చూసుకున్నప్పుడు మన ఉద్దేశపూర్వకం చేసుకున్న కొన్ని విషయాలు ఉంటాయి, నీ ఉద్దేశపూర్వకంగా చిత్తపరచుకునే విషయాలు ఉంటాయి. ఎందుకంటే దేవుని ఆత్మ నిన్ను చూస్తుంది. ఆయన ఒకటే కోరుకుంటున్నాడు, నలిగిపోయి నిన్ను లేవనెత్తు కోసం నీ యందు ఆనందిస్తున్నాడు, సహాయం చేయటకు చూస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. ఈరోజైనా ఆయనకు ప్రియమైన పిల్లలుగా నడుస్తావా? ఆయన ప్రజల ప్రీతి గలవాడు, ప్రేమ గలవాడు, ఆనందించేవాడు. ఎంత గొప్ప మాట! ఆనందిస్తున్నాడు. ఎందుకు నీకు పరిష్కారము కాదు? ఎందుకు నీ వ్యాధి నీతో నిలిచి ఉంటుంది? ప్రభుని అడుగు. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, మీ పవిత్ర పాదాల కొందనాలు చెల్లిస్తున్నాం. మీరు పరిశుద్ధులు 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 కదయా. మీ మాట గొప్పది కదా నాయన, మీ వాక్కు గొప్పది కదయా. మీరు సర్వోన్నతమైన తండ్రి కదేసయా. మా యందు ప్రీతి కల దేవుడా, నీ ప్రజలతో ప్రీతి కలిగి ఉన్నావు కదా. ఒకప్పుడు నీ ప్రజగా మేము లేము, మీ ప్రజలుగా మేము లేవు. ఇప్పుడు నీ ప్రజలుగా మేము ఎక్కడికి వచ్చున్నాం. ఏ బిడ్డలైతే నేను చూస్తున్నారు, సృష్టికర్తన దేవుని వెరగక సృష్టిపై సాగిలపడిన వారు కదా. నీ కటాక్షం మాకు దయచేసి ఈ సమదు ఈ దినమున ఈ సమయంలో ప్రగతండి. నీ స్వరమైన బిడ్డలు మీరు వింటున్నారు. ఈ సమయం ప్రభు నేను వెతుకుతున్న వారు మీరు చూస్తున్నారు. నా యేసయ్య, ఈరోజు ఏంటి జీవితం అని వెతుకుతున్నవారు, అలసిపోయిన వారు అయా, వారు కన్నీటితో గడుపుతున్న వారు ఉన్నారు కదా. వారి జీవితంలో ప్రభు నెమ్మదలేని వారు కూడా ఉన్నారు కదయా. నువ్వు ప్రేమమేయుడు కదా. నా ప్రజలారా అని పిలిచినారు, నా ప్రజలారా అని పిలుస్తున్నారు. ఎవరైతే నీ ప్రజలతో వారు ఏదో మీ ప్రీతి కలిగి ప్రేమ కలిగి ఉన్నారు కదా, నీ పాదాలు కొందామని తెలుస్తున్నాం. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మానవుల రక్షణ కోసం ఆనాడు ప్రభు తండ్రి నీ కుమారుని యేసయ్యను మా కొరకు పంపారు. యేసయ్య మిమ్మల్ని ప్రభువు నిత్యం మా కోసం ఎదురు చూస్తూ నీ వారసులు చేయడం కోసం ఆశపడుతూ
మా కొరకు సిలువలో తన ప్రాణమున దారపోయటం వల్ల తన కాలుష్య రక్తంతో ప్రతి మనిషికి పాప శపన కలిగిస్తున్నారు కదా. ఈ సమయం తండ్రి మాకు క్షమాభిక్ష దయచేయండి, రక్షణ దయచేయండి అని నీ కృపలో జ్ఞాపం చేసుకోండి. ఏ బిడ్డలైతే ప్రభు నీ వైపు వారి చేతులెత్తు కానీ చేతులు జోడించు కానీ నీ తట్టు తిరిగి కానీ హృదయం తెరిచి నీవు దేవుడు అని విశ్వసించి వారి అంతరత్తుల భారాన్ని మీ మీద ఇటకు ఇష్టపడుతున్నారు, మీకు అప్పగించడానికి ఇష్టపడి ఉన్నారు. వారి కన్నీటి బొట్టును ప్రభు నీ పాదాలు తడుపుతున్నారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దాటిపోకేసయ్యా, కరుణించేసయ్యా, కటాక్షించేసయ్యా, నీ కనెక్ను దయచేయండి. తెలిసి తెలియక నీకు విరోధంగా బ్రతికిన దినాలు ఎన్నో, అనేకులు కొన్ని నేటి వరకు అనేకులు అదే స్థితిలో ఉన్నారు కదా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తులో ప్రతి బిడ్డను వారి వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకొని ఈ వాదంతో కుటుంబాలు కానీ, ఈ వేధింపబడిన కుటుంబాలు కానీ, అయ్యా తండ్రి ఒకరికొకరు సమాధానమైన కుటుంబాలు కానీ ఈ ఉదయకాలంలో ప్రకొత్తండి వారు నీ ప్రజగా ఉండక సహాయం చేస్తండి. నీ కృపను వేకపరచడం సహాయం చేస్తండి. దేహవ్యంలో ఉన్న రోగ విధానాలు బట్టి బలహీనతలు బట్టి ప్రభు కృంగిపోతూ నలిగిపోతున్న ఉన్నారు కదా. ఇంకా ప్రభు నువ్వు బ్రతికించిన విషయాన్ని తెలియక తండ్రి నీ తట్టు చూడక నలిగిపోతున్నావు. నీ తట్టు చూచే కృప తెచ్చండి. ఈ సమయం ప్రభు నీ బాహుతో వారిపై మీ పరిశుద్ధ రక్తం పోషించి వారికి విడుదల దయచేయండి. మనసు అలసిపోయిన వారు ఉన్నారు, కుటుంబ సమస్యను బట్టి ఆర్థిక విధానాన్ని బట్టి అలసిపోయిన వారు ఉన్నారు కదా నాయన. సమాజంలో ఒకదారిని పోవలసిన మరొకదారిని పారిపోతూ ఉన్నారు కదా వారుకున్న రుణబాధలు బట్టి. అంటే ఒక పక్కన వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా. కేవలం ప్రభు అది నువ్వు చూస్తున్న దేవుడివి. ఒకసారి వారిని జ్ఞాపం చేసుకొని అలాంటి పరిస్థితులు వారు కూడా యథార్థపై నీ తట్టు తిరుగుతూ నీ మహిమలో విడుదల పొందుకు కూడా సహాయం చేస్తండి. అదే ప్రభా నీ కృపల పాదాల కొందనాలు. ఈ సంబంధ ప్రగతులు మరోసారి కదండి మనస్సును హృదయమును చూస్తున్నవాడా మీ ప్రేమను దయచేతండి. మీకు ప్రీతికరముగా ప్రతి వారు మార్చబట్ట సహాయం చేతండి. నీవు నీతో నడుచుటకు సహాయం చేస్తానైనా నీ కృపా సన్నిధి దయచేతండి. నీతో నడుటకు గొప్ప విద్య, నీతో నడటకు ఇంకా ఏదో కాదు కదా. నీవు ప్రతి వారిని ప్రతి జాతి మత భేదములకు ప్రేమిస్తున్న దేవుడా నీ పాదాలు కొందర్చిన అడుగుతున్న తండ్రి. ప్రతి బిడ్డపై నీ కృప తెచ్చండి. నలిగిపోతున్న లేవనెత్తండి. నా ప్రభు నీ పాదాలు కొందనాలు. ప్రార్థన పరులు, ప్రార్థన యోధులు, ప్రార్థన జ్ఞానోతని కన్నుగుడు కూడా జ్ఞాపం చేసుకోండి. నీ పరిశుద్ధమైన నామను బట్టి ప్రభా మానవుల రక్షణ కోసం నీవేదైతే ప్రభుత్వం త్యాగం చేసావు ఆ త్యాగాన్ని జ్ఞాపం చేసుకొని నీ నామను బట్టి ప్రభా పరిష్కారం ఉందో తెలుసుకోవడం సహాయం చేతండి. ఎందుకంటే ప్రభా నీ ప్రజగా ఉండటం కోసం, పరిశుద్ధమైన ప్రజ ఉండటం కోసం ఈ లోకంలో పవిత్ర రక్తం కార్చినారు కదా. అటు కృపద మేము చీకటి తీసుకొచ్చి కార్షిని దేవుడు కదా. నీ కటాక్షం దయచేది. ఈ ఉదయకాల ప్రభ అటు కృపని ప్రతి వారి పొందడం సహాయం చేతండి. ఇదిగో తండ్రి మేమున్న పట్టణమును, మేమున్న బస్తీయు అదేవిధంగా ప్రభా నీ కృపను పట్టిందండి. నీ పరిశుద్ధ నామలో మేము పల్లెల్లో కూడా జ్ఞాపం చేసుకొని పల్లెల్లో జ్ఞాపం చేసుకోండి. చిన్న గ్రామం నుంచి ప్రభా ఉన్నత పట్టణ వరకు మా దేశంలో ప్రగొతండి. పరిశుద్ధ మొట్టమొదటి పల్లెలో వివాదములు విభేదములు తొలగించి నీ సమాధానాత్మ తెచ్చండి. నలిగిపోతున్నవారు, కుంగిపోతున్నవారు చిన్న చిన్న వాటి ప్రభు వారు తొందరపడి మందు తాగటమని ఇంకా విధంగా ప్రభా కొందరు బిడ్డలు అయితే పడుకోతండి వారికి వారు సమాధానం ఒక భార్యను భర్తలు విడిచిపెట్టి వెళ్ళిపోయిన భార్యలు భర్తలు ఎందరో జీవితంలో వినర్థకమైపోతున్న వారు ఉన్నారు కదా. వారు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య ఉన్న అపవాదికి లయపరచండి. ఒక మనిషిని ప్రభు తొందర చేసేది మరణానికి అప్పగించిన ప్రయత్నం అపవాదే కదా. అందుకని వారు తాగుబోట కానీ తాగుబోతులు ఉంటా కానీ నాయన చిన్న చిన్న వాటికి తాగుబోతుల జీవితాన్ని మంచి విలువైన జీవితాన్ని పాడు చేసుకునేవారు గొప్ప విద్యావంతులై కూడా ప్రభా ఏమీ విరగని వారు కంటే వారు జీవితం నిరర్థకపరుచుకున్న వారు ఉన్నారు కదయ్యా. నీ చిత్తమైతే వారి సంబంధించి స్వరమిట్టున్నారు కదా. వారి అంతరాత్మను ఒకసారి తెరవండి. వారి అంతరాత్మ ఈసారి తెరవండి. అంతరాత్మ ఈసారి తెరవండి. ఒక్కసారి తెరవండి నాయన. నీ తట్టు తిరగడం సహాయం చేతండి. ఏ నరుడు నశించి నీకు ఇష్టమైంది కాదు. ఏ మనిషి ప్రభు పాతాళం పడ్డకి ఇష్టమైంది కాదు కదయ్యా. ఏ మనిషిని అపవాది వేరడానికి ఇష్టమైంది కాదు కనుక ప్రజెంట్ మా దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యా నీకు వందనాలు. అధికారులు అనాధికారులు బట్టి ఎవరు ప్రభు తిరుగుబాటుదారులు కాకుండా నష్టపోకుండా దయచేయండి. గ్రామంలో ప్రభుత్వాన్ని పరిపాలకులు మొదలుపెట్టి నేనంటే పట్టణముల వరకు తండ్రి దేశాన్ని పరిపాలించే ఉన్నత స్థితిలో ఉన్న పరిపాలకులు కూడా జ్ఞాపకం చేసుకొని వారంతరత్వం తెరిచి పేదవారికి న్యాయం కలుగుదల దయచేయండి. అదే కదా ప్రజలకు ఏ కీడు రాకుండా దయచేయండి. అయినా
దేశం మీదకి ఎక్కి రాకుండా తండ్రి నీకు నేను సృష్టిగతన దేవుడు మీకు కోపం రాకుండా కోసం నీకు లోబడే కృప తెచ్చండి, నీ కృపస్థాన్ని తెచ్చండి. యేసయ్య భూ పంటను కానీ చేస్తున్న పనులు ఏదైనా చేస్తున్న ప్రయాణాలు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు ఏదైనా చేస్తున్న పనుల విషయంలో ప్రభు నాయన కూలి పని చేస్తున్నారు వ్యాపారం చేస్తున్న వారు ఆయా స్థితులు చూస్తున్న వారి జీవితాలు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఈ దినవర ప్రభు నీతో నడిచింది ఇక్కడ ప్రతిఫలం పెద్ద కృప తెచ్చండి. మీరు ప్రీతి గల దేవుడు కదయా, నీ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నాం. మీరు ప్రీతి గల దేవుడు కదయా, మా యందు ప్రేమ గల దేవుడు కదయా. ఆ సత్యాన్ని గ్రహించే కృప ప్రతి బిడ్డకు దయచేనైనా, ప్రతి మనిషికి దయచేతండి. చిన్నవారికి పెద్దవారికి ఎగ్జామ్ రాసిన బిడ్డలు జ్ఞాపం చేసుకోండి అయ్యా. స్టడీ పరంగా కూడా వారు జ్ఞాపం చేసుకోండి. ఇంకా దయగలతండి వాహనం నడుపుతున్న వారు జ్ఞాపం చేసుకోండి నాయన. దయగలతని ముఖ్యంగా లంచగొండి లేక పరిస్థితిని బట్టి ఈ లంచగొండితనం అనేది ప్రజల్ని పీడిస్తుంది కదా, ఆ విషయంలో ఇటు కూడా సహాయం చేతండి. అనేకులు ప్రభా సత్యం మరి కలిగి ఉన్నప్పుడు పేదవారికి న్యాయం చేయగలుగుతారు కదా, అట్టి కృప కూడా దయచి కనికరించండి. ధనం అనేది నీవిచ్చేది, ఔషధం అనేది నీవిచ్చేది, గొప్పతనం నీవిచ్చేది కనుక నీ సన్నిధిలో పరుగుతండి. వారికి నీతిని బట్టి ఔషధమంతులు కూడా సహాయం చేతండి. పరిపాలన అనేది నీ చేతులు పెట్టిన దేవుడు కదా, దాని ప్రభావం సొంత దానికి వినియోగపరచుకోకుండా పేదవారికి న్యాయం కలగడం సహాయం చేతండి. నాన్న ఇక్కడ బట్టి పరిశుద్ధత నాయన కదండి పంచాయతీ గ్రామం దగ్గర నుంచి మండల గ్రామం నుంచి జిల్లా నుంచి ఇంకా తండ్రి మా రాష్ట్ర విషయంలో కూడా మా దేశ విషయంలో కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి పరిపాలకులు నీకు లోబడి నీ చిత్త నిర్వహణ సహాయం చేతండి. వివాదములతో కక్షలతో ఉన్నప్పుడు తండ్రి వివాదం అనేది ప్రభు మానవుల నెమ్మది లేకుండా చేస్తుంది కదా, అనేకులు ప్రభు నీకు విరోధులు అవుతారు కదా, ఆ విధంగా కాకుండా దయచేయనైనా. ఇంకా దేశానికి కాల్చిన ప్రతి ఒక్క విధమైన మేలు దయచేయండి, నీ కృప దయచేయనైనా. పరిపాలించే జ్ఞానంతో మా దేశ సరిహద్దులో నీ కాపుదల దయచేసి రక్షణ పట్టుకుని నీ సాధనపరచుకోండి, నీ కృప దయచండి. యువతి కాలంలో ప్రభు పరిశుద్ధత్వ దేవా నీ నామన కలిగి నీ ప్రజల నిత్యం కాపాడుతూ వారికి రాకపోకలు తోడు కరుణించి కటాక్షించండి. పనులు లేక వెదురు బిడ్డలకు తండ్రి చేతి పనులు దయచేతండి. ఉద్యోగాలు స్టడీకి తగిన ఉద్యోగాలు దయచేయండి. ఇంకా తండ్రి ప్రభా సంఘములో క్రీస్తుతో సంఘంలో ఉన్న బిడ్డలు కూడా జ్ఞాపం చేసుకుంటూ నేనంటే ప్రతి హక్కులు తీర్చండి. కుటుంబాల సమాధానము తెచ్చండి. కుమారులకు తండ్రులు, తండ్రులకు కుమారులు, కుటుంబంలో వివాదములు లేకుండా దయచేయండి. నేను అయ్యా తని నీ నామం వేరి కూడా నీకు రోజుగా జీవించే ప్రతి బిడ్డలు ఇతరులు కూడా సహాయం చేతండి. నాన్న రక్త సముద్రులు, బంధుమిత్రులు, మా కుటుంబకులు ప్రతి వారు కూడా జ్ఞాపకం చేసుకుంటూ మమ్మల్ని కరుణిస్తూ కటాక్షిస్తూ ప్రతని ప్రతి వారికి కావాల్సిన సమాధానం శాంతిని తెచ్చి ఆనందభరితలు సహాయం చేసే. ఈ లోకంలో ఏది శాశ్వతమో నీ రాజ్యంలో ఏది శాశ్వత గ్రహించే కృప దయచేసి నీ కట్టడి దయచేసి నీ కనికను దయచేసి మీరు బలపరచమని ఈ దిన ప్రభు నా ప్రజలారు అన్నారు కదా, నీ ప్రజలకు ఉండి నీ నామను ఇచ్చినప్పుడు మీరు దీవించే దీవెన ప్రభు ప్రతి వారు తెచ్చి వారి వ్యాపారం కూడా కరుణించి ఆశీర్వదిస్తూ దీవించమని నీ చిత్తానికి లోబడి కృప తెచ్చి ఈ సందనాతో పాటు ఎక్కిస్తున్న ప్రతి బిడ్డను బట్టి మా దేశాన్ని కూడా మేలు దయచేసి జ్ఞాన క్రీస్తు సంఘానికి ఎదుగా నీ కృప నీ నామ భక్తులను షావుకరాలను వారి పరిధిలో పెరుగుతున్న వారి పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగాను శక్తివంతులుగా కూడా దయచేస్తూ నాయన సంఘంలో నమ్మకస్తులే యథార్థపరులై నీ సత్యాన్ని కలుగుటకు నీ పనిలో పాల్గొన్న కృప కూడా దయచేసి ఆ విధంగా స్త్రీ పురుష భేదము లేకుండా సేవలో వాడబడుతున్న బిడ్డలు దీవించి వయసు అనే భేదం లేకుండా కూడా ప్రగతండి. వారు వృద్ధాప్యం ముందు కూడా సిగురిస్తూ ఫలించే కృప దయచేస్తూ దేవుని కాల్చిన ఆరోగ్యం ఇచ్చి నిచ్చి నీ మహిమార్థం కొంచెం చేసి రక్షార్థమే కా బిడ్డకు వాడబట్టకు నీరు దీవెనాశీర్వదించి కనికరించమని మీ కృప సన్నిధి తెచ్చి మీరు ఆశీర్వించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరు కొందరు